హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండుమిర్చి పచ్చడి. పండుమిరపకాయలని కడిగి తడిపోయేలాగా ఆరబెట్టుకోవాలి. ఆరిపోయిన పండుమిరపకాయలని తొడాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 kg పండుమిరపకాయలకి 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల క్రిస్టల్ సాల్ట్, కప్పు వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి. ముందుగా మిక్సీ జార్లో ఉప్పు, చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయలు, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి కావాల్సినప్పుడు కొద్దిగా పచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత తాలింపుకి సరిపడా పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పండుమిరపకాయ పచ్చడి రెడీ. If you like this video, please do like, share and subscribe to Vantinti Kada.